అయ్యో బిడ్డలు జీవిడిచి 3 రోజులైనాక వచ్చినవా అన్న? అసలు నువ్వు ఎందుకు రాలేకపోయినావన్నా? మంచిగా లేకుండే డబ్బులు, ₹1 లేకుండే అన్న. ₹1 లేకుండే డబ్బులు. ఈ సార్ దయ వల్ల కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు లేదు లేదు. ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు. అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిచిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. ఓష్ని పైసలు లేక 6 ఏండ్ల తర్వాత ఇప్పుడు వచ్చినవానే, అది కూడా పిల్లల సావు వార్త తెలిసినాక. మరి నీకు ఎవరు సాయం చేసిరన్న ఇండియా రానికే? కేటీఆర్ సార్ వాళ్ళు చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు. ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. ఇద్దరు వల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు ఇక. కేటీఆర్ సార్కు జాన్సన్ నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే. ఆగనట ఇన్నరా? కేటీఆర్ సారు వాళ్ళ టీం సాయంతోని మళ్ళా సొంత గడ్డ మీద అడుగుపెట్టిండట. అయ్యన్న నాకింత గొప్ప సాయం చేసినందుకు పెద్ద దండం తప్ప ఇంకేం చెప్పలేను సార్. 6 సంవత్సరాల కింద పని కోసం మలేషియా పోయి ఆడ మోసపోయి కరోనా వల్ల చిక్కుకుపోయిండట రెడ్డి నాయక్ అనే గీ అన్న. టక్కరై 2 పిల్లలు ఇక లేరు అనే వారు తిన్నాక కూడా వాళ్ళని చూస్తందుకు ఇంటికి రానికే రూపాయి కూడా లేకపోతే కేటీఆర్ సాయంతో ఇంటికి వచ్చిండట. ఇట్లా ఆపదలున్నోళ్ళని ఆదుకున్న కేటీఆర్ గొప్ప మనసు గురించి ఇది చూసిన వాళ్ళంతా మెచ్చుకుంటుర్రు. పో అన్న పోయి మీ ఇంటి ఆమెకు ధైర్యం చెప్పు పో. పాప మా తల్లి 2 పిల్లల్ని ఒక్క పారే ఒడగొట్టుకుంది. పెనివిటి కూడా పక్కకు లేకపోతివి. ఎంత కుమిలిపోతుందో ఏమో. ఆమె గోసాపాగోని కూడా రావద్దు తల్లి. ఈ టక్కర్లు సలగుండా ఆ ఇంటికి వారసత్వం లేకుండా అయిపాయే. రేపటి కోసం ఎవల కోసం బతుకుతారు ఈ ఆలుమొగలు? ఎవలను చూసుకొని బతుకుతారు? ఆ దేవునికి కూడా ఇంత అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది? ఈ బాధల నుంచి ఎట్లా బయటపడతారో ఏమో అని బాధపడుతుర్రు ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా.